పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. గంట లంచ్ బ్రేక్ తర్వాత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. ముందుగా బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను కట్టలు కట్టారు. కాసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి. గ్రామాల్లో వాడివేడి వాతావరణం నెలకొంది. ఫలితాలు పూర్తిగా వెల్లడైన వెంటనే ఉప సర్పంచ్లను ఎన్నుకుంటారు. తెలంగాణ తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. గంట బ్రేక్ లంచ్ తర్వాత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. సో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాము తెలంగాణలో. సో ఫస్ట్ గా వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ రెడీగా ఉన్నారు అండ్ అలాగే మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ విల్ గో టు వరంగల్. ప్రశాంత్ చెప్పండి, వరంగల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏ విధంగా నడుస్తుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 6వ జిల్లాలలో జరిగినటువంటి ఉదయం నుంచి 7 గంటల నుంచి 1 గంట వరకు జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంత వాతావరణంలో ముగిసింది. దీంతో అయితే కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే లంచ్ బ్రేక్ తర్వాత కౌంటింగ్ కేంద్రాలకు ఇటు లంచ్ కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి అనుమతించారు. దీంతో మేజర్ గ్రామ పంచాయతీలలో కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా మైనర్ గ్రామ పంచాయతీలు తండాలలో ఇప్పటికే 60 తండాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఆ యొక్క అభ్యర్థుల ఆనందోత్సవాలలో మునిగిపోతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండల కేంద్రంలోని కమలాపూర్ గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాం. గ్రామ పంచాయతీలో కొంత ఓటర్ 9,000కు పైగా ఓటర్లు ఉన్న మేజర్ గ్రామ పంచాయతీలో కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఏజెంట్లు కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ప్రస్తుతం మనం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. అన్ని ఏర్పాట్లను ముగించడంతో ఏజెంట్లు లోపలికి రావడంతో ఇటు సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్స్, అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్స్ కూడా లోపలికి చేరుకున్నారు. కౌంటింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కమలాపూర్ లో ఏర్పాట్లు ఉన్నాయి, ఏ టైం వచ్చే అవకాశం? 16 వారం ఇస్తాం. ఇప్పుడు అంటే తపాలను చేసి స్టార్ట్ అవుతున్నాయి సార్. దాదాపుగా మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి చాలా వరకు ఏ టైం అనేది చెప్పలేము. ఏజెంట్లకు ఏమేమి నిబంధనలు పెట్టారు సార్? వాళ్ళు ఎవరైనా లోపలికి మాత్రమే ఒక పార్టీకి ఒకరు మాత్రమే రావాలని చెప్పారు. ఇంకొక అభ్యర్థి మాత్రం రావాలని చెప్పారు. అది మనం చూస్తున్నాము. ఏజెంట్లకు సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో మొబైల్ ఫోన్స్ విషయంలో కానీ ఎలక్ట్రానిక్స్ విషయంలో కానీ ఎలాంటి కూడా అనుమతించలేదు. కానీ అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులకు సంబంధించి ఒక ఏజెంట్ ను అనుమతించాలి. దానికి సంబంధించిన పోటీ ప్రక్రియ కూడా సాగుతుంది. మొదటగా వచ్చిన పోలైన ఓట్లకు సంబంధించి కట్టలు కట్టే ప్రక్రియ తర్వాత దశల వారీగా ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. మొదట వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేస్తారు, తర్వాత సర్పంచ్ చేస్తారు, అనంతరము ఉప సర్పంచ్ ఎన్నికను కూడా ఇక్కడే రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో చేస్తారు. ఒకవేళ ఏకాభిప్రాయం కుదిరితే కనుక ఉప సర్పంచ్ ఎన్నికను కూడా ఇక్కడ చేస్తారు. ఏకాభిప్రాయం కుదరకపోతే వాయిదా వేసి మరొక రోజు ప్రకటించే అవకాశం ఉంటుంది. శివాని, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటు పోలింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా ముగిసింది. ఇటు కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కౌంటింగ్ కూడా అటు కౌంటింగ్ ప్రక్రియ వద్ద కేంద్రాల వద్ద కూడా భారీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో అటు లోపలికి ఎవరిని కూడా అనుమతించకపోవడంతో భారీ పోలీసుల బందోబస్తు మధ్య కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. శివాని.